పూరా లోకల్ కొంత వేరే వ్యక్తుల ద్వారా చేయించుకుంటూ నా రోల్ నేను డైరెక్ట్గా వారు అన్నారు మీరు కూడా మీ రోల్ మీరు డైరెక్ట్గా యాక్ట్ చేయాలన్నప్పుడు నా రోల్లో నేను కూడా యాక్ట్ చేసేటట్టుగా తప్పకుండా నేను టైం ఇస్తాను అని రామానుజం గారికి నేను చెప్పడం జరిగింది. సరే ఈరోజు మట్టుకైతే అనుకోగానే ఒక సినిమా ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి అని ఈరోజు ఉగాది పండుగ రోజు మరి ఈ వార్ ఆఫ్ లవ్ జగ్గారెడ్డి రామానుజం గారు డైరెక్టర్గా మరి ఈ యొక్క కార్యాలయం సినిమా జగ్గారెడ్డి యొక్క కార్యాలయాన్ని ఈరోజు ఇక్కడ నేను ఈరోజు పండుగ పూట ఉగాది రోజు ఈరోజు ప్రారంభించడం జరిగింది. మా వాళ్ళు ఎవరు అడిగిర్రు ఏందన్నా ఇదంతా మరి రాజకీయంగా నీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఒక రోల్ని ప్రజలకు లైవ్లో ఉంచినాము. సినిమా పరంగా ఏ రకంగా అంటే నిజ జీవితాన్ని సినిమాలో నిజాన్ని సినిమాలో చూపించబోతున్నాం మనము. కార్యాలయం ఏందన్నా అని అడిగారు నన్ను. నేనన్నా ఈ వార్ ఆఫ్ లవ్ జగ్గారెడ్డి సినిమా ఆఫీస్ అంటే ఇది ఒక అడ్డా అని చెప్పిన. ఇది అడ్డా అంటే మీకు అర్థమవుతుందో లేదో, ఇది సినిమా ఆఫీసు జగ్గారెడ్డి అడ్డా ఈ రోజు నుంచి. ఇది అడ్డా అంటే అర్థం ఏంటంటే తెలుసా మీకు? అడ్డా అంటే ఉర్దూలో మేము బస్తీలలో తిరిగేటప్పుడు అరే కాయవే జగ్గన కాయ అంటే మా అడ్డాపే బయట అని అంటుంటే నేను అప్పుడు. కోసా అడ్డా అంటే బల్యాక అడ్డాపే బయట అంటుంటే నేను. అట్లా అడ్డా అంటే స్థావరం అని అర్థం అన్నమాట. ఓకే, కాబట్టి తప్పకుండా రాజకీయంలో ఒక రోల్ ఏ రకంగా అయితే నేను నిజ జీవితంలో ప్రజాక్షేత్రంలో ప్రజా జీవితంలో ఎట్లయితే సక్సెస్ఫుల్గా ఒక ప్రయాణం చేసుకుంటూ వస్తున్నానో అట్లాగే తప్పకుండా రామానుజం గారు ఏదైతే వాళ్ళు ఒక లవ్ స్టోరీ ఎట్లయితే తీసుకున్నారో దానికి నా రోల్ అయితే ఉన్నదో అది క్రమంగా తర్వాత డైరెక్టర్ గారు మళ్ళీ నెక్స్ట్ తర్వాత మళ్ళీ మీకు చెప్పడం కూడా జరుగుతుంది. అందుకే నా కూతురు జయలక్ష్మి పేరు మీదనే ఈ యొక్క సినిమా జయలక్ష్మి సినిమాస్ అని పెట్టడం కూడా జరిగింది. మరొకసారి తెలుగు ప్రజలందరూ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నా నమస్కారం.